హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు పంజాబీ డ్రెస్ ప్యాంట్ కటింగ్ అనేది నేర్చుకుందాం. మొదటిగా క్లాత్ను 4 ఫోల్డింగ్స్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. క్లోజ్ సైడ్ మన వైపు ఉంచి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉంచాలి. పైవైపు క్రాస్గా ఉన్న పార్ట్ తీసేయాలి. దానికోసం ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకుని ఆది ప్యాంట్ తీసుకుని ఫస్ట్ ఆది ప్యాంటు కాలు పొడవును చెక్ చేసుకోవాలి. కాలు పొడవు ఎంతైతే ఉందో దానికి పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. కాలు దగ్గర ఫోల్డింగ్ కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. క్రింద వైపు కాలు లూజు ఎంత ఉందో మార్క్ చేసుకుని అదేవిధంగా క్లాత్ యొక్క ఓపెన్స్ వైపు కిస్తా లూజ్ని కూడా కిస్తా డౌన్ పార్ట్ని మార్క్ చేసుకోండి. ఇప్పుడు ప్యాంట్ను డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా క్లాత్ పైన పరుచుకోవాలి. ఇప్పుడు కిస్తా నుండి కింద కాలు వరకు ఉన్న కరువుని ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకోండి. దీనికి ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. కింద మడత కోసం తీసుకున్న వైపు చిన్న టాక ఉంచండి. అదేవిధంగా ఎక్స్ట్రా ఉన్న క్రాస్ ముక్కలు సమానంగా కట్ చేసుకోవాలి. ఇది ప్యాంట్ యొక్క కాలుపాటు రెడీ అయిందండి. మిడిల్లో టక్ పెట్టుకోండి. ఇప్పుడు నడుం పార్ట్ని కట్ చేద్దాం. మిగతా పీస్ను 4 ఫోల్డింగ్స్లో వేసుకుని
ప్యాంటు నడుము యొక్క లూజు పొడవు చెక్ చేసుకోవాలి. నడుము లూజ్ ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకుని ఒక 1 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా. అదేవిధంగా పొడవు ఆది ప్యాంట్కి ఉన్నదానికంటే ఒక 2 ఇంచెస్ పొడవు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే పైన నాడ వేసుకుంటాం కదండి, ఆ కుట్టు కోసం. అది 1.5 ఇంచు ఆ కుట్టుకు వెళ్తుంది, ఒక 1/2 ఇంచు కింద ఖర్చుకు వస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. పైన మడతకి 1.5 ఇంచు, కింద ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. మిడిల్లో చిన్న కట్ ఇవ్వండి. ఇది సైడ్కి వస్తుంది కుట్టేటప్పుడు. ఇది మిడిల్, ఇక్కడ ఇది వెనక్కి వస్తుంది. 6.5 పొడవు ఉంది, లూజ్ టోటల్ 60. మిగతా క్లాత్ నుండి నాడ కోసం 1 ఇంచు లేదా 1.5 ఇంచు వెడల్పు ఉండే క్లాత్ను, స్ట్రైట్ క్లాత్ను తీసుకోవాలి. మరిన్ని టైలరింగ్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రెస్ ప్యాంట్ కటింగ్ రెడీ అండి. ఈ పీసుల్ని స్టిచ్చింగ్ మరొక వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.